కలాంగుట్ బీచ్ దగ్గర వచ్చి చెప్తా ఉంటారు ఎక్కువ దూరం వెళ్ళకుండా అలలో కొట్టుకుపోతారని. ఫారినర్స్ ఉంటే వాళ్ళకి ఈత కొట్టేది డిఫరెంట్గా ఉండిద్ది, మీరు వచ్చేయండి అంటే అందరూ వచ్చేసారు, బయటకు వచ్చేసారు. వాళ్ళు డిఫరెంట్గా కొడతారు స్విమ్మింగు. వాళ్ళకి ఎలో చేశారు, మన వాళ్ళని ఎలో చేయట్లా, వచ్చేయమంటున్నారు. ఇక్కడ ఆగి స్పీకర్తో చెప్తున్నారు వచ్చేయండి అని. ఇదంతా కలాంగుట్ బీచ్ దగ్గర. ఇక్కడ కాజుతో చేసిన స్వీట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కాజుతో చేసిన స్వీట్స్. ఇది చూపిస్తుంది, ఇది కాజు 400 రూపీస్ అంట. ఇది ఎంత 400 500 400 అంట. బాగానే ఉన్నాయి. 2 కిలో 400 వాళ్ళు 2 కిలో. నేను 2 కిలోలు తీసుకుంటున్నా. కోన్సా ఓకే ఇतना 550 ఓ దిఖాओ. అది నేను చూస్తున్నా కాజు క్వాలిటీ ఎలా ఉందో. మీరు గోవాలో ఎక్కడికి వెళ్ళినా కాజు చాలా తక్కువ తీసుకోండి. వేటకి వెళ్ళి వచ్చారు. ఒకదాని కింద బోటు కింద ఇలా కర్రలేసి ఆ కార్నర్లో మోటార్ ఉంది. ఆ మోటార్కి తాడు కట్టి ఇలా అనగానే లాగమనగానే ఇదిగో లాగంగానే వెళ్తుంది అనమాట. చూసారా, ఇదిగో ఇలా వెళ్తుంది అనమాట. వీళ్ళు కూడా వేటకి వెళ్ళి ఇప్పుడు వచ్చారు. ఇది కలాంగుట్ బీచ్. చూసారు చేపలు ఎలా ఎన్ని ఉన్నాయో. కలాంగుట్ బీచ్ దగ్గర ఇది వస్తున్నారు, వేటకి వెళ్ళి వస్తున్నారు. నైట్ వెళ్ళారు వీళ్ళంతా, వెళ్ళి ఇప్పుడు వస్తున్నారు వేటకి వెళ్ళి. ఇది ఇక్కడ బోట్ ఇలా పెట్టేసి అంతా వేటకి వెళ్ళిన చేపలు అంతా అలా తీస్తున్నారు అన్నమాట, వాళ్ళకి చిక్కిని. చూసారా అది ఎంట్రకాయ ఎంత పెద్దగా ఉందో. अरे चलना नहीं रे, चल ले रे। स्टारफिश स्टारफिश మొత్తం క్రాప్స్ ఈ ఎండ్రకాయలు ఇవే పడ్డాయి. ఎంత పెద్దగా చూసారా. ఇంకొకటి బోటు వచ్చింది. ఇంకోటి చూసారా, వీళ్ళు బోటుని పైకి లాగటాన్ని అలా పెడుతున్నారు. అక్కడ మోటార్ ఉంది, ఆ మోటార్ ఆన్ చేసి ఇలా తాడు పెట్టి ఇలా పెట్టేసి
కర్రలు పెట్టేసి ఇలా లాగుతున్నాడు బోట్ని. చూడండి ఎలా లాగుతుంది. అక్కడ మోటార్ ఆన్ చేయగా ఇది ఇలా వస్తుంది అనమాట బోట్. సరే, ఇదంతా కలాంగుట్ బీచ్, గోవా. మెయిన్ మీరు రూమ్స్ ఈ బీచ్ దగ్గర చాలా ఉంటాయి, ఇక్కడే తీసుకోండి. సెంట్రల్ ఉంటుంది అన్ని బీచ్లకి. ఎక్కడికక్కడ డేంజర్ బోట్స్ ఉంటాయి. మీకు ఇక్కడ వ్యాన్ పైన కూడా వచ్చి మైక్లో చెప్తూ ఉంటారు ఎక్కువ దూరం ఎలా బాగా డేంజర్ అని. మీరు చూసారా, అదిగో జరా చెప్తూ ఉంటారు, హెచ్చరిస్తూ ఉంటారు. అదిగో వ్యాన్ వస్తుంది చూసారా. చూసారా అక్కడ వ్యాన్ ఎగిరిస్తున్నాడు, లోపలికి వెళ్ళని ఎక్కిరిస్తున్నాడు. వీళ్ళు రైట్కి వెళ్తున్నారేమో అందరూ. गलत जगह पे यहाँ पे हीरो बन के भाई साहब गलती से कोई आता है आपके साथ, ये आपके साथ नाचने वाले आपके दोस्त आपकी फैमिली को आपके साथ नहीं संभालने वाले. थोड़ा सोच समझ के एंजॉय कीजिए. दूर से आए हो, अच्छी यादें लेके जाओ. మొత్తం కలాంగుట్ బీచ్. काफी घटी गई थी देखो सवाल कितने गलत కలాంగుట్ బీచ్ దగ్గర ఇక్కడ కాజు షాప్ ఉంది. వెళ్ళి కాజు ఎంతో రేట్ కనుక్కుందాం. ये कितना भाई काजू? 400.
500, 400, 500 600. క్వాలిటీ ప్రకారం ఉంది. ఇదంతా 400 కేజీ, ఇదేమో 500, కొంచెం క్వాలిటీ 600. బీచ్ దగ్గర ఉంది, కలాంగుట్ బీచ్ దగ్గర. మీరు కూడా తీసుకోండి, నేను కూడా తీసుకున్నా. ఒక మంచి క్వాలిటీ 500 ఉంది, తీసుకుంటాను. ఇదేమో కాజు షాప్ పేరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చినప్పుడు మీరు ఇక్కడ తీసుకోండి, బాగున్నాయి కాజు. టేస్ట్ చూపించాడు. ఈ బీచ్ దగ్గర ఉంది షాప్. చాలా తక్కువ. మన సైడ్ ఆంధ్ర తెలంగాణలో నాకు తెలిసి 800, 900 పైన ఉంది అనుకుంటాను నేను. 1000 రూపాయలు కూడా ఉంది. ఇక్కడ మీరు గోవాలో ఎక్కడ ఇచ్చినా కాజు షాపులు ఎక్కువ ఉంటాయి, తక్కువ కాజు చేసిన స్వీట్స్ కూడా ఉంటాయి. మీరు ఇక్కడ తీసుకోండి. కాజు మాత్రం బస్తాలు బస్తాలు ఉంటాయి. ఎక్కడ చూసినా గోవాలో మీరు ఈ కాజు బస్తాలు ఇలా ఉంటాయి. 5 కిలోలు 10 కిలోలు ఉంటాయి. బస్తా చాలామంది తీసుకెళ్ళడం చూశాను ఇలా. రైట్, నేను ఇప్పుడు వెళ్ళి 2 కిలోలు తీసుకుంటున్నా. ఇది క్వాలిటీ వచ్చి 550 అంట. ఇది కొంచెం బాగుంది. ఇది కూడా ఇవాళ 400, అది 550. वो सेंटर उधर वो यही సేమ్ ఓ బీచ్ వాళ్ళు మధ్యలో 400 తీసుకుని బాగున్నాయి కాజు. 2 కేజీస్ అలా 400 వాళ్ళ నేను తీసుకుంటున్నా. చాక్లెట్స్ కూడా బాగుంటాయి ఇక్కడ. మీరు పిల్లలకి తీసుకోండి చాక్లెట్స్. మీరు గోవాలో ఎక్కడ వెళ్ళినా ఏ షాప్లో చాక్లెట్స్ బాగుంటాయి ఇక్కడ. కాజు చేసిన చాక్లెట్స్ కూడా ఉంటాయి. 2 కేజీ వాళ్ళ దోదాలో కేజీ 400 చొప్పున తీసుకున్నా. 2 కేజీలు పార్సల్ చేస్తున్నాను. మన ఆంధ్ర తెలంగాణ సైడ్ ఎక్కువ ఉంటాయి కదా రేటు. స్వీట్స్ చూసారా, ఇవన్నీ చాక్లెట్స్. ఈ చాక్లెట్స్ చూసారా ఎలా ఉన్నాయో, వెరైటీ చాక్లెట్స్. ఇది తోలు తీయలేదు, గ్రేడింగ్ చేయలే ఇంకా. అది నేనైతే తీసుకున్న కాటా. చిన్నవి కూడా ఉన్నాయి ఇలా ప్యాక్ చేసినవి. ఇవేమో స్టోన్ చాక్లెట్స్, చాక్లెట్స్ ఇక్కడ. కాటేస్తున్నాను. టేస్ట్ చూస్తున్నా అది ఎలా ఉందో. 400 రూపీస్ కేజీది. బాగానే ఉన్నాయి. బాగానే ఉంది. తీసుకున్నాను 400 రూపీస్కి ప్యాక్ చేసినట్టు. తీసుకున్నా. మా ఇంట్లో వాళ్ళు వేరే పక్కన వాళ్ళు కూడా అడిగారు. ఒక కేజీ వాళ్ళకి ఇస్తున్నా, 1 కేజీ 2 కేజీలు నేను తీసుకున్నా. ఇక్కడ మన తెలుగు వాళ్ళది హోటల్ ఉందని చెప్పాను కదా. ఇక్కడ పొద్దున పూట టిఫిన్ సెక్షన్ ఉంది. అట్లు తిందాం పాండి. అట్లా అంటే ఏమనుకున్నాను, మనం తెలుగులో ప్యూర్గా అంటే అట్లు అంటాం, మామూలుగా దోశ అంటాం. దోశ ఎంత? ఇంకా మా వాళ్ళకి చూపించాలి. ఇడ్లీ ఎంత? 60నా? ఇడ్లీ మన స్టైల్లో ఉంది, బాగుంది. తీసుకుంది. ఇంకేముంది మీ దగ్గర? లెమన్ రైస్. ఇది ఎంత వడ? ఎన్ని? 3కి ఎంత? 3కి 60 అంట. నా టిఫిన్ రెడీ అయిపోయింది. ఇదే దోశ తీసుకుంటున్నా. ఇది కూర్చొని తిన్నా. టేస్ట్ ఎలా ఉందో. టేస్ట్ బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా వచ్చినప్పుడు. ఓకేనా?
ఇక్కడ మీరు గోవాలో ఎక్కడెక్కడ ట్రావెల్ చేయాలో అనేది ఇక్కడ అన్న తక్కువకి ఇప్పిస్తాడు మీకు అన్నీ. పక్కన అన్న ఉంటాడు. వీళ్ళని అడగండి, అడిగితే వీళ్ళంతా కొంచెం మనం కన్సెషన్ ఇప్పిస్తారు తెలుగు వాళ్ళని. ఒక 200-300 అలా తగ్గిస్తారేమో. ఉంది మనోడు వెజ్ పులావ్ చెప్పా. వెజ్ పులావ్ ఎలా ఉంది? బాగుందా? మన ఆంధ్ర తెలంగాణ స్టైల్లో ఉందా? ఓకేనా? ఎంత? 60 రూపాయలు ఉందా వెజ్ పులావ్? మళ్ళీ తేడా తింటారు. ఇక్కడే ఉంది, మీరు బాగుంది తినండి. నేను అట్లు చెప్పా, అదే దోశ తింటున్నాను. 60 రూపాయలు అంట, బాగుంది తినండి. ఓకేనా? మీకు అడ్రస్ కావాలంటే ఇది కొట్టుకొని వచ్చింది. ఇది కలాంగుట్టు బీచ్కి వెళ్ళేటప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ వచ్చింది. బీచ్ నుంచి వచ్చేటప్పుడు రైట్ సైడ్ గల్లీలో వచ్చింది. ఇక్కడ ఈ వైన్స్ కూడా ఇది కూడా తెలుగు అతనే. ఇక్కడ మీకు ఏం కావాలో మీరు ఎన్ని తీసుకెళ్ళచ్చు బాటిల్స్ అని మీ తాగే వాళ్ళు అయితే ఇక్కడ అడిగితే అన్న మొత్తం మీకు డీటెయిల్స్ చెప్తాడు. తెలుగులో మాట్లాడతాడు ఇక్కడ అన్న. ఇదిగో షాప్ వాళ్ళదే. ఓకేనా? బాయ్. ఇది పంజీ బస్ స్టాండ్ అనమాట. గోవా రాజధాని పంజీ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మీకు బీచ్లకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి బస్సులు ఉంటాయి. కలాంగట్ బీచ్ వరకు అయితే 40 రూపాయలు. మేము బస్సులో ఎక్కాము. 40 రూపాయలు తీసుకెళ్తాడు. 40 రూపాయలు బాగా బీచ్. కానీ అదే మీరు వేరే కార్లు ఇంకో 500-1000 రూపాయలు అడుగుతాడు. మీరు బస్సులో వెళ్ళిపోండి ఈజీగా. పంజీ బస్ స్టాండ్ ఇది.